గాంధీ గ్లోబల్ సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే సన్మాన గ్రహీత మా అందరి మార్గదర్శకుడు గాంధీ గ్లోబల్ సంస్థల ఆధ్వర్యంలో 2018 అక్టోబర్ 2వ తారీఖున నిర్వహించిన శతజయంతి ఉత్సవంలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించడంలో కీలక పాత్ర వహించిన యాదాద్రి భువనగిరి జిల్లా యువజన మరియు క్రీడల అధికారిగా పదోన్నతి ఈరోజు సన్మానాన్ని నిర్వహిస్తున్న అన్న ధనంజయ గారికి, అలాగే వేదికపై ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమం చేసిన అతిథులందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలుపుతూ, నిజంగా మాకు ఆ రోజు మహాత్మా గాంధీ శతజయంతి ఉత్సవాల్లో మమ్మల్ని అందరినీ ఆయన ఒక సైన్యాధ్యక్షుడిగా వ్యవహరిస్తూ అన్ని రకాల ఒక యుద్ధం చేయడానికి ఏదైతే 4 దిక్కుల సైన్యాన్ని మోహరించి ముందుకు తీసుకుపోవడం, ఒక సైన్యాధ్యక్షుని దక్షతను ఆ రోజు చూపెట్టి అంత గొప్ప కార్యక్రమాన్ని ఒక 5,500 మంది బాలంతో ఏకకాలంలో గాంధీ వేషధారణ ఆ కార్యక్రమాన్ని లింక వ్యాధికాన్ని సాధించడంలో ఆయన పాత్ర ఎదలేదు. ఆ రకంగా గత 5 సంవత్సరాల నుంచి జిల్లా క్రీడల యువకుల విభాగంలో జిల్లా మేనేజర్గా పనిచేస్తూ ఎప్పుడు కూడా లేని విధంగా మన నల్గొండ జిల్లాలో క్రీడల అభివృద్ధికి పనిచేస్తూ ఎంతో మందికి మార్గదర్శిగా ఉన్న ధనంజయ గారికి గాంధీ గ్లోబల్ సంస్థల తరఫున, అలాగే నల్గొండ జిల్లా ట్రస్ట్ తరఫున, ఛత్రపతి శివాజీ కబడ్డీ స్పోర్ట్స్ క్లబ్ తరఫున మాకు సన్మానించుకునే అవకాశం దొరికినందుకు ఆ భగవంతుడికి నేను మనసాన్ని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నిజంగా చెప్పాలంటే ఒక మంచి పని చేయడానికి ముఖ్యంగా సామాజిక సేవ చేయడానికి చాలా ధైర్యం ఉండాలి, చాలా ఓపిక ఉండాలి, చాలా వాస్తవం చెప్పాలంటే త్యాగం కూడా ఉండాలి. ఇవన్నీ కలబోసినటువంటి మనిషే మన కీసర ధనంజయ గారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా రానటువంటి అత్యంత మహారాజులు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. కాబట్టి మన గిరిబాబు గారు ఈరోజు రామకృష్ణ కావచ్చు, విజయన్న కావచ్చు, మా గోకృష్ణ కావచ్చు, వీళ్ళంతా మామూలు టైంలో రావాలి. ఎంత పెద్ద టైంలో ఈరోజు వచ్చిందంటే వాళ్ళ మనసు చాలా గొప్పది. ఈరోజు పెట్టుకుంటున్న పెద్దలందరూ కూడా మన ముందురా సంఘం నుంచి కూడా పెద్దలు వచ్చారు. ఇది చాలా చక్కటి కార్యక్రమం. చాలా ప్రశాంతంగా 6 గంటలకు మీరు పెట్టే టైం 4 గంటలకు పెట్టుకుని 6 గంటలకు పెట్టుకుంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. 2 గంటలు లేట్ అయితే మీరు ఫీల్ అవుతున్నారు, కానీ ఇది 6 గంటలకు స్టార్ట్ అయితే 8 గంటల వరకు బ్రహ్మాండంగా అంత పెద్దవాళ్ళతోటి కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎంతో చక్కటి ఉన్నత పదవులు అధిరోహించాలని, వారి ద్వారా సమాజానికి ముఖ్యంగా విద్యార్థులకు యువతకు మంచి అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి మనసు వారికి ఉంది. వారి సేవలు అలా ఉంటాయి. కాబట్టి వారి సేవలని మరింత పెంచడానికి మన మాటల ద్వారా మరి ఈరోజు వారికి మరింత ఉత్సాహాన్ని ఇవ్వాలని మిమ్మల్ని అందరి మనసాకరణను కోరుకుంటూ, మరి యాదాద్రి భువనగిరి జిల్లా యువజన క్రీడల అధికారిగా జిల్లా అధికారిగా వెళ్ళడం, మరి ఆ కార్యక్రమానికి ఈ వేదిక ఏర్పాటు చేయడం, మరి ఈ వేదిక అధ్యక్షులు యానాల ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొని మరి ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా చక్కగా అందరికీ సమన్వయపరుచుకుంటూ అందరిలో తాను కూడా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాడు. మరి ప్రధానంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ధనంజయ సారు సన్మాన కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి వేదిక పెద్దలకు నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు ధనంజయ గారు చెప్పుకోదలుచుకుంటే, మరి ధనంజయ గారు మన నల్గొండ జిల్లాకు చాలా మందికి తెలిసిన వ్యక్తే. ఎందుకంటే మొదటి నుంచి జిల్లాలో పనిచేస్తూ మరి స్టేట్ ఆఫీస్ నుంచి క్రీడాశాల నుంచి ఎంతో అంచెలంచెలుగా ఎదిగి చిన్న ఉద్యోగం నుంచి ఈరోజు జిల్లా స్థాయి ఉద్యోగులకు రాగలిగారు. మరి ఒక నిరుపేద కుటుంబము మరి వెంటబడిన ఒక ముద్రా చాకరీ బిడ్డ
మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాను, శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన యజమానానికి, అదేవిధంగా ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క మరొకసారి నా యొక్క నమస్కారం ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఆత్మీయ సన్మాన సభ. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఇంకా నిజానికి మళ్ళీ వారానికి ఒకరికి ఇదే విధంగా సన్మానం జరగాలని, అందుకు భగవంతుడు సహకరించాలని కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతిదీ ఆలోచించేది కూడా గుడి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి నిత్యం ఏదైతే పండుగలకు కార్యక్రమాలు జరగడమే కాకుండా ప్రతి నిత్యం కూడా అదే విధంగా కార్యక్రమాలు జరుగుతూ అక్కడ ఇంకా ఎక్కువ మంది భక్తులతో విరసిల్లాలని, ఆ కోవెలను ఆ విధంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ, ఫస్ట్ టైం ధనంజయ్ నాకు ఒక పెట్రోల్ బంక్లో వచ్చాడు. పెట్రోల్ పోస్తూ నైట్ కాలేజ్ చేస్తూ, మార్నింగ్ పెట్రోల్ పోస్తూ నైట్ కాలేజ్ చేస్తూ, ఆంజనేయులు అని ఒక మిత్రుడు ఒక 35 ఏళ్ళ కిందట నాకు ఆ మిత్రుడు అని పరిచయం చేశాడు. నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు అతనితో ఎన్నో 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 వేల మైళ్ళు ప్రయాణం కూడా చేశాము. ఇద్దరం కలిసి ఎన్నో మైళ్ళు కూడా ప్రయాణం చేశాము. అలాంటి సంగీతం ఉంది ధనంజయతో నాకు. ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మరి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అండ్ గాంధీ ప్రతిష్టాన్ సంస్థలకి నా తరఫున, మా న్యూస్ ఛానల్ తరఫున, మా మిత్రుల తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. వారు మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి మొన్న అనంతరెడ్డి గారికి కూడా మరి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వారు ఎంతో కష్టపడి మరి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఛాయా సోమేశ్వర ఆలయం అంటే ఇక్కడ ఉన్నది, ఒకసారి వచ్చి చూడాలి అనే విధంగా దాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినట్టు చేస్తున్న వ్యక్తి అనంతరెడ్డి గారు. మరి వారికి ఆ రోజు సన్మానం చేస్తున్నందుకు చాలా సంతోషం అనిపించింది. మరి ధనంజయ్ అంటే కష్టం అంటే ధనంజయ్, ఇష్టం అంటే ధనంజయ్. ఇష్టపడే వాళ్ళకి ఇవాళ వరకు కూడా తన వంతుగా ప్రతి ఒక్కరికి హెల్ప్ అంటే ధనంజయ్. అసలు నాకు తెలిసినంత వరకు ధనంజయ్ వల్ల ఉపయోగపడ్డా తప్పించి ఉపయోగపడడం అనేటువంటి లేదు. అతను ప్రతి ఒక్కరికి తన దగ్గర ఉన్న, నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన మెట్టు 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 ఆఫీసులో ప్రతి స్టేజీ ఎలా ఎక్కుతూ వచ్చిన వాళ్ళకి, అసలు ఇవాళ యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో ఈ గవర్నమెంట్లో ఏమి లేకపోవచ్చు. ఒక 10 ఏళ్ల కిందట యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అంటే జాతర. అసలు CMA స్కీమ్స్ ఏంటి, ట్రైనింగ్ స్కీమ్స్ ఏంటి, ధనంజయ్ ముందు అట్లా చుట్టుపక్కల ఎప్పుడు ఒక 50 మంది ఉండేది. వాళ్ళందరికీ తన చాతనైన హెల్ప్ చేస్తూ ప్రతి ఊర్లో ప్రతి యోజన సంఘానికి అతను కావాలి అని అతని దగ్గరకు వచ్చి అతను హెల్ప్ తీసుకుంటూ, అతను కూడా ప్రతి ఒక్క యోజన సంఘాన్ని వాళ్ళకి తనకు వచ్చినది వాళ్ళకి లోన్స్ ఇప్పిస్తూ చేస్తూ వాళ్ళందరిలో కళలో నాలుగల అందరిలో ఒకరిగా వెలిగే వ్యక్తి ఆయన. పెద్దలకి నమస్కారాలు చేస్తూ ఈరోజు ధనంజయ ఎందుకంటే చాలా సందర్భాలలో, ఎందుకంటే ఎక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా నేను వెళ్తూ ఉంటాను. అక్కడ మిగతా చాలా మందికి తెలియని వాళ్ళకి నా గురించి అక్కడ చెప్తూ ఆ కార్యక్రమాల్ని చేసే విధంగా ప్రోత్సహించే చాలా మందిలో అన్న కూడా ఒకరు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా తలపెట్టినటువంటి గాంధీ దేశ ధారణ గిన్నీస్ బుక్ రికార్డుకి సంబంధించినటువంటి నల్గొండలో ఆ కార్యక్రమం పెట్టడాన్ని, ఎందుకంటే ఆ కార్యక్రమం తెలంగాణలో లేదా వేరే రాష్ట్రంలో ఎక్కడైనా చేయొచ్చు, కానీ మన నల్లగొండ పట్టణంలో మనకు ఆ అదృష్టం వచ్చింది. కాబట్టి అసలు అన్న ఎప్పుడు తిన్నాడో ఎప్పుడు పడుకున్నారో అందరూ, అన్న ఒక్కడని కాదు, కాకపోతే వారు గైడెన్స్ను ఎక్కడ పోవాలి, ఎట్లా పాలు చేయాలి, పిల్లల్ని ఎట్లా చేయాలి, ఒక
సందర్భంలో ఆ ఉద్యమం జెండాలన్నీ కట్టేయాలి. అసలు అప్పుడు ఆ రాత్రి నేను ఆ జెండాలు తెప్పిస్తే, క్లాత్ తెప్పిస్తే అన్న వాటిని స్టిచ్చింగ్ చేయించి తెల్లారేసరికి మొత్తం ఆ జెండాలన్నీ కూడా కట్టించేటటువంటి, అంటే ఎక్కువ మానసిక కష్టం తీసుకోకుండా ఈజీగా పని చేయించేసి అద్భుతంగా 150వ జయంతి కార్యక్రమాన్ని నవ్వుతో నా భవిష్యత్. ఇక మరి ఈరోజు ధనుంజయ గారికి సన్మానం, అదేవిధంగా పదోన్నతి అంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇందాక అన్నం జరిగింది, సాధారణంగా నాకున్న పని ఒత్తిడి దృష్ట్యా పెద్దగా రాను, కానీ ధనుంజయ్ నా కుటుంబంలో ఒక కుటుంబ సభ్యులుగానే భావిస్తాను. ఒకసారి నాకు విజయ్ ద్వారానే ధనుంజయ్ పరిచయం. అయితే ధనుంజయ్ దగ్గర ఒక మంచి గుణం ఏంటంటే, చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్లలో మనం పని వెళ్తే తెలిసిన వ్యక్తికి ఒక రకంగా రెస్పాన్స్ ఇస్తారు, తెలియని వ్యక్తికి ఒక రకంగా రెస్పాన్స్ ఇస్తారు. కానీ ధనుంజయ్ ఏం చేసేవాడంటే, తెలిసిన వాళ్ళు వస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను రామకృష్ణ ఒక 2 minutes కూర్చో, మన వాళ్ళు వేరే ఊరి నుంచి వచ్చారు, వాళ్ళతో మాట్లాడాక మన ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుకున్నాం, ముందు వాళ్ళతో మాట్లాడేవాడు, ఆ తర్వాతే నాతో మాట్లాడేవాడు. మిగతా ఆఫీసులో ఏంటంటే మనకు తెలిసి కూడా వచ్చిందని పక్కగా మరి నాతో మాట్లాడిన తర్వాత వాళ్ళతో మాట్లాడారు. కానీ దానికి భిన్నంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా తన సేవలు నిరంతరం ఎట్లా ఏ రకంగా అందించాలనే దాంట్లో ప్రప్రథమంగా ఆయన చాలా క్లియర్గా, అంటే ఒక సిస్టమేటిక్ ప్రకారం ఉండేవాడు. ఏజీపీజీ విద్యా సంస్థల రాష్ట్ర చైర్మన్ గింజల రంగారెడ్డి గారు మరియు ఉమ్మడి ఫుట్బాల్ జిల్లా అసోసియేషన్ చైర్మన్ గంట్లానందరెడ్డి గారు మరియు ప్రకృతి ప్రేమికులు మరియు సురేష్ గుప్తా గారు మరియు నాగమణి అక్క మరియు తెలంగాణ ముదిరాజు మహాసభ ఉద్యోగుల విభాగం జిల్లా అధ్యక్షులు చిన్నగాల పుల్లయ్య గారు మరియు రస్మాన్ అధ్యక్షులు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు గారు మరియు ఇక్కడికి చేసినటువంటి క్రీడా అభిమానులు మరియు ఆత్మీయ మిత్రులందరికీ సాయంకాలం శుభాభినందనలు. ముఖ్యంగా ధనంజయ్ గారు నాకు 96 నుంచి దగ్గర పరిచయం. 96 నుంచి సత్య విజయ్ మరి ధనంజయ్ గారి స్నేహాన్ని దగ్గర నుండి చూసిన వ్యక్తి. ముఖ్యంగా ధనంజయ్లో ఉన్నటువంటి గమనించింది ఏంటంటే, ఆయనలో ఉన్న సృజనాత్మకత అనేది చాలా అద్భుతంగా ఉన్నది. ఎందుకంటే నేను 2004లో స్కూల్ వెళ్ళినప్పుడు ఆయన స్కూల్ ఫీల్డ్ కాదు, ఉద్యోగ రీత్యా బిజీలో ఉన్నా కూడా ఒక స్కూల్ పెట్టాలని ఆయన ఒక విజన్ పెట్టుకొని ఆ స్కూల్కు ఏమేం కావాలనేది ఆయన నెట్లో సెర్చ్ చేసి ప్రత్యక్షంగా హైదరాబాద్లో అప్పుడు డ్యూటీ చేస్తుండే. హైదరాబాద్లో ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు హైదరాబాద్లో చిన్న చిన్న ప్లే స్కూల్స్, ఇవన్నీ ఎన్నో స్కూల్స్, అంటే ఒక యాక్చువల్గా మీ స్కూల్ పెట్టినా కూడా ఆయన స్కూల్ తిరగకపోయి ఉండొచ్చు. అన్ని స్కూళ్ళని తిరిగి ఆయన ఒక మంచి చక్కటి స్కూల్ని నల్గొండలో మై స్కూల్ అనే ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క మరి ప్రిన్సిపల్ని కలిసి ఇక్కడ క్రీడలు అభివృద్ధి చేయాలని ఎంతో శ్రద్ధ చూపించిన వ్యక్తి. అంతేకాదు సారు స్పోర్ట్స్లో తనకు తెలియని విషయాలు ఏదైనా ఉంటే పూర్తిగా దాని గురించి తెలుసుకొని దాని గురించి మరి పరీక్షించి దాని గురించి ఎంతో పరిశోధించి దానిని ఖచ్చితంగా దాన్ని ఫాలో అయ్యే యొక్క గొప్ప వ్యక్తి ధనంజయ్ గారు. అందరికీ ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ అయితే, వ్యక్తిగతంగా నా గురించి నేను చెప్పాలంటే, బహుశా యువజన సంక్షేమ శాఖకు సంబంధించి నెహ్రూ యువ కేంద్రానికి సంబంధించి ఆ రోజు ప్రభుత్వం చేపడుతున్నటువంటి స్కీమ్స్ విషయంలోనే కానివ్వండి, ప్రభుత్వంలో ఏమేమి ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తారు, ఏ కార్యక్రమం ఎట్లా నిర్వహిస్తారు అనే దాని మీద వ్యక్తిగతంగా నన్ను గైడ్ చేసినటువంటి వ్యక్తి ధనంజయ్ గారు. అధ్యక్షుడు రమణారెడ్డి గారు ఇక్కడ ప్రతి కార్యక్రమాన్ని కూడా అడగగానే ఇక్కడ జరుపుకోవడానికి అవకాశం ఇచ్చే గౌరవనీయులు అనంతరెడ్డి గారు, వారిని చూస్తుంటే నేను పక్కన కూర్చుండా నాకు వైబ్రేషన్ వస్తున్నట్టు అనిపిస్తుంది. శివయ్య వచ్చి ఇక్కడ కూర్చుండా అన్నట్టు. అదేవిధంగా
ఈరోజు ఈనాటి కార్యక్రమానికి హీరో ధనంజయ గారు, అదేవిధంగా పర్యావరణవేత్త సురేష్ గుప్తా గారు. గిరిబాబు గారికి ఏ కార్యక్రమం ఉన్నా చాలా సీరియస్గా ఉంటారు. కార్యక్రమం మొత్తం విజయవంతం కావాలి, ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొనాలి. ఇంతమంది తక్కువ వచ్చింది ఏంటి, ఎక్కువ మంది ఫుల్లు నిండాలి, ఇది పెద్ద మొత్తంలో కావాలి. ధనంజయ గారికి పెద్ద మొత్తంలో సన్మానం కావాలని అంటే ఏ కార్యక్రమంలో కూడా అట్లనే సీరియస్గా ఉంటారు గిరిబాబు గారికి. అదేవిధంగా పాముల అశోక్ గారికి, పుల్లయ్య గారికి, గాంధీ గ్లోబల్ సంస్థలో అహర్నిశలు పనిచేస్తూ మరి ముందుకు నడిపిస్తున్న గాంధీ గ్లోబల్ మిత్రులందరికీ, అదేవిధంగా జ్యోతి గారు, అరుణ వారు కూడా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీలో పనిచేస్తున్నారు. మరి వెంకట్ గారు, ఇక్కడ ఉన్న ఈజన్న ఎమ్మటి ఉన్న వాళ్ళందరూ పరిచయం చేసింది. ఎప్పుడు ఈజన్న టైలర్ షాప్ నుంచి నేను ఛాయ్ అమ్మే రాజస్థాన్ హోటల్లో ఉండి ఈజన్న కాడి అంటే ఈజన్న సర్కిల్ ఎంతమంది ఉన్నారో అంతమందికి పరిచయం చేసిండు. ఈజన్న నాకు చదువుకోలేదు కానీ ఈజన్న మా ఊరికి వచ్చి ఒక రోడ్డు కోసం కానీ ప్రతి ఒక్క పత్రికకు రాతపూర్వంగా ఇప్పుడు దాకా కానీ అంతా ఈజన్ననే నాకు రాసేది. ధనంజన్న ఎక్కడ ఉన్నా కానీ సంతోషంగా ఉంటుంది. కలెక్టరేట్ మెట్లు ఎక్కితే మటుకు ఫస్ట్ ఆడ ఆగి ఆఫీస్కి వచ్చి ఆఫీసర్ ఉండడా లేడా నాకు కల్పించిపోతాడు. అదేవిధంగా నా షాప్ కాడికి వచ్చి కొంచెం టైంపాస్గా మాట్లాడి ఎక్కడ కలిసిన ఆడ బండి ఆపి మాట్లాడిపోతాడు. నమస్కారాలు. ముందర ఆశీనులైన అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పటిదాకా మీరు అందరూ చెప్పింది విన్నారు. ఒక ఆఫీసరు ధనుంజయ్ అని అందరూ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అంటే ఈ పలకడం వల్ల వాళ్ళ హృదయంలో ఏ స్థానంలో ఉన్నాడో అర్థం కావచ్చు మీకు. ఇప్పటి వరకు ఒక ఆఫీసర్ గారు అని పిలుస్తారు కామన్గా, అని ధనుంజయ్ అంటే అతనితో ఉన్న సాన్నిధ్యం అనేది ఇప్పటిదాకా మీకు అధికారం. ఇదే ధనుంజయ విషయంలో క్రికెట్ కిట్ల విషయం ఒకటి వచ్చింది. కీర్తి శేషుడు జయపాల్ రెడ్డి ఇంటర్వ్యూలో రెండు క్రికెట్ కిట్లు ఇస్తున్నాడు. గోపీచరణ్ వచ్చి చెప్పారుగా అనేక వచ్చి చెప్తాడు. అంటే అంత పెద్ద స్థాయిలో ఉన్న కూడా ఎవరికి ఏ లెవెల్లో కూడా ఎక్కడ కూడా అట్నే చూశాడు. చాలా గౌరవపడుతున్నాను. వారికి కుటుంబానికి ఫ్యామిలీ మెంబర్ ఆరోగ్యంలో ఇంకా మన మిత్రులు ధనంజయ గారు డిఎస్డిగా మరియు యూత్ ఆఫీసర్గా భువనగిరి యాదాద్రి జిల్లాకి ప్రమోషన్పై వెళ్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రస్మాకి ధన్యవాదాలు చెప్తూ వేదిక మీద ఉన్న పెద్దలు రమణారెడ్డి గారు, KG2 PG అధ్యక్షులు అనంతరెడ్డి గారు, నాగవన్ అక్క గారు, కిషోర్ గారు, పుల్లయ్య గారు, మిగతా మిత్రులందరికీ నమస్కారం. చాలా సంతోషం ఎందుకంటే నాకు DSDO అనే పదము గత 30 సంవత్సరాల నుంచి పరిచయం. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి. సో క్రీడలు అంటే ప్రాణం. ఆ క్రీడల్ని అభివృద్ధి చేసే అధికారం అంటే ఎంతో గౌరవం. మరి అటువంటి ఒక క్రీడల అభివృద్ధిగా పదోన్నతి పొందిన ధనంజయ గారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాను. మరియు నల్గొండ జిల్లాలో స్పోర్ట్స్ అథారిటీలో సుదీర్ఘ కాలం పాటు తమ విశేష సేవలు అందించి పదోన్నతిపై మన ఉమ్మడి జిల్లాలో భాగమైనటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిగా బాధ్యతలు చేపట్టి ఈరోజు ఘన సన్మానం పొందుతున్నటువంటి టీసరి ధనంజయ్ గారికి మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి నిజంగా వారి యొక్క గొప్పతనం గురించి వారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారో వారి ఆత్మీయుతుడు విజయ్ గారు మాట్లాడుతూ చెప్పారు. మరి నిజంగా వారు చెప్తుంటే వారి జీవన ప్రయాణం, వారి జీవిత విధానం ఒక ఆదర్శం. ఓపిక, సహనం, కష్టపడే తత్వం ఉంటే మరి ఏ వ్యక్తి అయినా అనుకున్న స్థాయికి ఎదగొచ్చు అనడానికి మరి ఆ సారే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. చాలా ఆనందించదగ్గ విషయం. మరి సారు ఇప్పుడు పొందిన పదోన్నతి కంటే ఇక మున్ముందు కూడా
ఉన్నత శిఖరాలు అందుకొని వారి కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి సుసంపన్నంగా సురక్షితంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు. ఈసరి ధనంజయ్ గారు మరి ఎంతో కాలంగా మరి చిన్న పదవి నుంచి మరి వాళ్ళ అత్యున్నతమైన ఒక జిల్లా అధికారిగా మరి వారి పదవి బాధ్యతలు స్వీకరించడం మా అందరికీ కూడా చాలా సంతోషం. మరి వారు ముందు ముందు కూడా ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని కూడా మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. మరియు మా ముదిరాజు జాతిలో అట్టడిగిపోయి ఉన్న వాళ్ళు మేము ఒక జిల్లా అధికారి మరి మా జాతి నుంచి కావడం అంటే మాకు మనకి చాలా సంతోషదాయకం కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు ఎంత ఉందో కార్యక్రమం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ పరిశ్రమ సంస్థల ఆధ్వర్యంలో మన సన్మాన గ్రహీత గారికి ఇంత ప్రోగ్రాం జరగడం చాలా మంచి ప్రోగ్రాం ఇది. ఈ కార్యక్రమానికి మీరంతా సాయంత్ర సమయంలో మీరంతా వచ్చేసి మరి సన్మాన గ్రహీతకు అభినందన తెలుపుతున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. అదేవిధంగా మీరు కూడా గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో కూడా 2-3 ప్రోగ్రామ్స్ లో కార్యక్రమాలు వాటికి కూడా పాల్పంచుకోవడం జరిగింది. మన ధనంజయ గారి గురించి మనం ఎంత మాట్లాడితే తక్కువే. సార్ బడుగుల బలహీన వర్గాల పక్షపాతి, ఎందుకంటే నాకు అవినాభావ సంబంధం ఉంది. ఎప్పుడైనా ఎన్నికల్లో ఉన్నప్పుడు మామూలుగా మాట్లాడుకుంటాం. మనం పేద విద్యార్థులకు ఎంత సహాయం చేశారు వాళ్ళలో మనం తీర్చుకోలేము. మన తల్లిదండ్రుల్లో ఈ చదువు సంస్కారం లేక వెనుకబడిపోతున్నారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళ మీద మనం మమకారం, ప్రేమ చూపిస్తే వాళ్ళు ఒక మంచి ఉన్నతమైన స్థానం వెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా మన పేరు తలుచుకుంటుందని చెప్తున్నారు. నల్గొండ జిల్లాలో మంచి మంచి కార్యక్రమాలు చేసారు. అందులో ఇంకా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ తరఫున చేయడం, సన్మానం చేయడం చాలా అదృష్టంగా వస్తున్న ఈ అవకాశం. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ప్రమోషన్ అనేది తన యొక్క సర్వీస్ లో చాలా ముఖ్యమైన విషయం. తనకి పదోన్నతి లభించడం అనేది అతను చేసిన కృషికి గుర్తింపుగా మనం భావించాలి. ధనంజయ గారి గురించి మీరంతా చెప్తా ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. దేశంలో రోజు రోజుకి క్రీడాశక్తి తగ్గిపోతున్న తరుణంలో తనకున్న పరిమితుల్లో క్రీడల పట్ల అంత ఆసక్తితోటి వాటిని అభివృద్ధి చేయాలనే ఆశతోటి మరి నల్గొండ పట్టణంలో తనకు లభించిన అవకాశాన్ని విస్తృతంగా ఉపయోగించుకొని వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నందుకు ధనంజయ గారిని అభినందిస్తూ వచ్చిందంటే నేను 1984 నుండి 87లో ఈ నల్గొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాగార్జునలో చదువుకున్నాను. ఈవినింగ్ కాలేజీలో టీహెచ్పి తెలుగు లిటరేచర్, మార్నింగ్ బిఎస్సి ఎంపీజీ చేసేవాడిని, నైట్ బిఏ టీహెచ్పి చేసేవాడిని. 2 పట్టుకున్నారు. ఆనాడున్న పొలిటికల్గా ఉన్నటువంటి మిగతా సంఘాల వాళ్ళు వాటికి ఆన్సర్ చేసుకొని కింద మాత్రమే మిగలగలిగాము. వీరు నేను కలిసి చదువుకున్నాము 1984 నుండి 87 మధ్య. వారి పేరు ధనంజయ్, రోల్ నెంబర్ 38, నాది 27. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మిగతా కార్యక్రమాల్లో ఆహ్వానాలు చనిపోయారు కీర్తి శిష్యులు. మేమంతా కూడా కలిసి ఉన్నటువంటి సందర్భాలు. మీరు క్రీడల గురించి వచ్చిన విషయాన్ని చెబుతుంటే నాకు మెదులుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న గ్రౌండ్ అన్న గోపిన్న ఆనాడు అలా లేదు. నేను ఆనాడు ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ సలీం సార్తో పాటు నేను ఎన్ఎస్ఎస్ లో ఉండి ఎన్సీసీలో పోతామంటూ పెట్టేవాళ్ళు కుదరదని చెప్పేసి అడిగితే కూడా ఇవ్వలేదు. దానికి బాగా జాబ్ వస్తుంది అంటే ఆనాడు ఎన్ఎస్ఎస్ లో ఊరికనే లారీలు, టిప్పర్ లారీలు మట్టి ఉంటే దేవరకొండ రోడ్డు కిందికి వస్తుంటే ఒక 10 టిప్పులు కట్టి ఆ లారీ నెంబరు, డ్రైవర్ నెంబర్ వేసి సారికిస్తే నీకు ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్ వచ్చింది, ఈ 3 రోజులు ఇదే పని చేయమన్నారు. చిన్న వెంకట గారు ఫంక్షన్ ఎదురుగా రూమ్ తీసుకొని ఉండేవాడిని. నేడు నడిపేసినప్పుడు కలిసి రూమ్మేట్స్. అలా జరుగుతున్నటువంటి అన్ని కూడా జ్ఞాపకాలు తిరగగా వస్తున్నప్పుడు ఇంతమంది మిత్రుల్ని సరే రాగానే కాస్త గిరిబాబు గారు ఇక్కడ ఏదో కొంచెం తక్కువ అనుకున్నారు, కానీ పట్టెడన్నంలో ఉన్న ప్రేమ, పచ్చి పులుసు ఉన్న ప్రేమ ఈసరి ఇప్పుడు మధ్య పెట్టేటువంటి ఏ ఫ్రైలో కూడా మనకు ఉండదు. అది చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఏది కావచ్చు. కాబట్టి కలిసిన మనుషుల మధ్య నేటి తరానికి ఆదర్శంగా యువతను రెచ్చగొట్టి అవసరమైతే రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చి ప్రోత్సహించినటువంటి నా సన్నిహితుడు, సహచర విద్యార్థిగా ఉన్న నా స్నేహితుడు ఒక జిల్లా అధికారిగా వెళ్ళడం, అది కూడా యువజన సర్వీసులో ఉండటం ఉదాహరణ చాలా సంతోషదాయకం. అదేవిధంగా సాయం సంధ్య వేళ అభిమానము
కీర్తిని కీసల వేసుకొని పోతున్న కీసరి ధనంజయ, కీర్తిని కీసల వేసుకొని వెళ్తున్నవో ధనంజయ, ఎంత చక్కని ఓహో అహో ఓహో అహో అంటూ మిత్రులు నీ అభిమానవంతులు నీ ముందర ఎంత కనకీర్తిదో. అయితే ఇది ఎందుకో నాకు సభ వేదికలాగా అనిపిస్తలేదు. ఒక కుటుంబం అంతా ఒక దగ్గర కూర్చొని కడుపు నుండి మాట్లాడుకున్నట్లుంది. చాలా ఆనందం సార్. ధనంజయ్ గారితో నాకు 25-26 సంవత్సరాల అనుబంధం ఉన్నది. వారితోనే కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా సుమారు 20-30 సంవత్సరాల అనుబంధం. కాకపోతే కొందరు మిత్రులు తక్కువ సమయంలో కలుస్తుంటారు. ఇప్పుడు ముఖ్యంగా అక్కడ రామకృష్ణ మన కృష్ణ గారు ఉన్నారు, గోపికృష్ణ గారు. నేను 93లో నల్గొండ ఫస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ పెట్టినప్పుడు గౌతమి స్కూల్లో మన రాజశేఖర రెడ్డి సార్ వాళ్ళ స్కూల్లో పెట్టినప్పుడు నా మొట్టమొదటి కరపత్రాన్ని అచ్చు వేసినటువంటిది గోపికృష్ణ గారు. మరి వారిని చూస్తున్నాయి ఇక్కడ చాలా సంతోషం. అందరూ మిత్రులందరినీ కూడా ఆత్మీయ అందరికీ ఈరోజు ఈ యొక్క పాఠశాల మనకి వేదిక కావడం, ధనంజయ్ గారి మూలాన ఇంతమందిని కలుసుకోవడం చాలా సంతోషం. మన గ్లోబల్ ట్రస్ట్ వారు ధనంజయ్ గారి సన్మాన కార్యక్రమం కూడా చేయడం చాలా అభినందనీయం. అనేక రకాల కార్యక్రమాలు వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమాలు అనేక చేశారు. అదేవిధంగా అనేక రకాలుగా స్పోర్ట్స్ కూడా వారు ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాంటి ఒక సంస్థ అభివృద్ధి నల్గొండలో మన అందరూ అనంతమైంది. వీళ్ళందరి ఆధ్వర్యంలో ముందుకు పోతున్నందుకు చాలా సంతోషం. ముఖ్యంగా ధనంజయ్ గారితో నాకు గత 3 సంవత్సరాలుగా అనేక సందర్భాలలో వారి కలవటం, వారు ఎప్పుడు కూడా ఈ స్పోర్ట్స్ను నల్లగొండలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేయటం, యువజన సంఘ ఆధ్వర్యంలో కానీ వారు ముందుండటం, ఇక్కడ పీడీగా ఉండి ఇప్పుడు డీడీగా ప్రమోషన్ తోటి యాదగిరి భువనగిరి జిల్లాకు వెళ్తున్నందుకు వారు అభినందిస్తూ, అదేవిధంగా నా తోటి జాయింట్ ఫ్రెండ్ గిరిబాబు గారు, అదేవిధంగా జాయింట్ ఫ్రెండ్ ఇంకో అశోక్ గారు, అదేవిధంగా నా చిన్ననాటి మిత్రుడు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్న మిత్రుడు విజయ్ గారు, అదేవిధంగా మీరు గోపి, అదేవిధంగా రామకృష్ణ, గోపికృష్ణ, రాధాకృష్ణ, నా బంధువు, నా బావగారు రమణ, వెంకన్న, నా వేదిక ముందున్న వెంకన్న గారు, వెంకట్ గారు, కన్నారెడ్డి గారు, జ్ఞాన జాక్స్వామి గారు, మిగతా అందరికీ పేరు పేరున వెంకన్న గారు, ముదిరాజు గారికి పేరు పేరున ధన్యవాదాలు. ఒక అవకాశం ఇస్తూ నీకు ఒక సన్మానాన్ని పెడతామని చెప్పి యానల ప్రభాకర్ రెడ్డి సార్ ముందుగా చెప్పారు. చెప్తే అసలు యాక్చువల్గా నాకు ఇష్టం లేదు. ఎవరైనా వేదిక మీద ఉండి చెప్పిన మాటే నేను చెప్పిన, ఎవరికి ఇష్టం ఉండదనే చెప్తారు. నిజంగా కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకు అంటే మీ అందరి పెద్ద హృదయాల మనసులో పెద్ద వ్యక్తుల మధ్యలో నన్ను కూర్చోబెట్టిస్తాంటారా? నాకైతే ఒడిపే ఉంది కానీ ఏం లేదు నిజంగా కూడా. ఎందుకు అంటే నేను ఎప్పుడు అక్కడ కూర్చున్న వ్యక్తిని, ఇక్కడ కూర్చోనని నా జీవితంలో ఎన్నడూ కూడా ఊహించలేదు. నేను ఇట్లా చూడకపోయింది, తెలియదు నాకు ఏం తెలియదు, అది ఏమంటారు నాకు ఏది రాదంటే ఇంగ్లీష్ చదవడం కూడా రాదు, చూసుకుంటా కూడా రాదు, సిఐటి క్యాప్ అంటే తెలియదు, పిహెచ్డి డట్ అంటే తెలియదు, నాకు ఏం తెలియదు అన్నట్టు. 10th అయితే అయిపోయింది, ఎట్లా అయిపోయింది నాకైతే తెలియదు. వచ్చిన తర్వాత మా అత్త అందరూ లైన్ చేసి కూర్చోబెట్టుకుంటే చిన్న తీసుకొచ్చి అందరిని వదిలిపెట్టి నాకు పెరుగు తీసుకొచ్చి నా పెరుగు కూర్చు పెరుగు వస్తున్నా అన్నది ఇది విచిత్రం ఉంది ఏంటి అని అనుకున్న భావన వ్యక్తి కలిగిన వ్యక్తిని. అప్పుడు అన్నది మా అత్త ఏం చెప్పిందంటే, అరే వీడు మాత్రం మీరైతారో నాకైతే తెలియదు కానీ వీడు మాత్రం పెద్ద ఆఫీసర్ అవుతారు అని చెప్పింది. నిజంగా అనుకోనించిన నాకు సమాధానం నిజంగా మా ధన్యవాదాలు చెప్తాను అన్నదాని నుంచి. అయితే అట్లాంటి తరంలో వచ్చిన తర్వాత మేము ఏం చేసాం, అరెంట్లోకి వచ్చిన రూమ్ తీసుకున్నాం, కమ్మకట్టలు కొనుక్కొని వస్తుంది, కమ్మకట్టలు తెచ్చి ఆ కమ్మకట్టలు తెచ్చి వంతే అన్నది లేదు. ఎప్పుడు నేను అన్నాం వంతే నుంచి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కదా, అప్పుడు యోగా లేదు పీ కాలేదు, ఇంటర్లో అన్నం లేదు ఫస్ట్. ఇప్పుడంటే యోగా పీ కాదు, అప్పుడైతే ఏమి లేవు, ఇంటర్లో అన్నం లేదు. అప్పుడు ఏం చేసేది, చదువుకోవాలి తప్ప వేరే మాటలు లేదు. చదవాలంటే నాకు పిహెచ్డి కట్టాలి, సిఐటి కట్టాలి, ఏం చేస్తున్నారు
కానీ ఏదో చదవాలి అనుకున్న తర్వాత నేను చదువుకుంటే ఏదో అక్కడ బుడగా సహాయం ముందుకు పోతుంటే నాకు ఒక ఆంజనేయుడు నాకు మిత్రుడు కలిశాడు. మిత్రుడు ద్వారా చిన్న విజయ్ అని ఒక ఫ్రెండ్ కలిసి ఫ్రెండ్ని పరిచయం చేశాడు. అప్పుడప్పుడు భువనగిరి నుంచి వచ్చాడు అసలు ఫ్రెండ్ కళ్యాణ షాప్ చిన్న గంటలు అప్పుడు మా అడ్డ ఏంటంటే విజయ్ కళ్యాణ షాప్ అయింది. అది తప్ప మాకు తెలియదు. ఆ రోజు కూర్చున్న తరుణంలో విజయ్ ఒక మంచి నిజంగా కూడా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అనుకో, నా జీవితంలో నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూతున్న స్టెప్స్ అనుకో, ఏదేమైనా విజయ్ ఒక మంచి మహత్తరమైన, ఒకవేళ నాకంటే తక్కువ చదువుకోవచ్చు, ఇంకా ఎక్కువ ఉండవచ్చు తెలియజేయడం. నాకు ఆయన దగ్గర నచ్చింది ఒకటే ఏంటి అంటే ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడమే. ఆ షేరింగ్ ఎలా ఉండేది అంటే ఒకటి ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే అందరూ డబ్బుతో చేస్తారు. ఆయన డబ్బుతో చేసేది అందరి డబ్బుతో చేసేది యువమే కాదండి. అంతకు డబ్బుతో ఏదైనా ఒక ప్రోగ్రామ్, ఇలాంటి ప్రోగ్రామ్ ఏదైనా కండక్ట్ చేయాల్సి వస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రాబ్లం అంటే ఎలా చేయాలి అంత తప్ప వేరే క్వశ్చనే లేదు. అక్కడ మనం పెట్టాల్సింది తక్కువ, అవసరం పెట్టుబడి పెట్టాం, కానీ ఎందుకు మనం జరగకూడదు అన్న ఆలోచన వ్యక్తులు అట్లాంటి మిత్రులు పరిచయం ఆలోచన విధానం బాగుంది. ఒక టైం కాకుండా నిజంగా అప్పుడు విజయ్ కళ్యాణ్ ఉంటే నిజంగా ఎంత ఫేమస్, ఎంత ఫ్రెండ్లీ సైకిల్ వచ్చేదంటే ప్రతి చిన్న విషయం. ఒకనొక సైకిల్ అని తిరుగుతుండేది. ఒకనొక ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ బండి కొనుక్కుంటే బండి కొనుక్కుంటే మనసులో బాధపడుతుంటాను. బండి కొనుక్కోవడం ఏంటంటే నిజంగా నెగిటివ్ యాటిట్యూడ్లో ఉంటే ఎక్కడ వచ్చి లేదంటే అట్లా బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి మనం 2 వీల్స్ బండి కొట్టాం. నిజంగా ఆ బండి అడుగుకొని పోయి మేము విరాళంగా మా వ్యవహారం తిరుగుతున్న 100,000 కిలోమీటర్లు జర్నీ చేస్తున్న సమయంలో ఎన్ని మాట్లాడుకుంటుండొచ్చు. ఇంకొక మిత్రుడు గోపి గంటల తరబడి కిలోమీటర్ల తరబడి పోడు ఏ విధంగా లేదు. పోయి అన్న తినేదా పిల్లలు అంతగా లేకపోయింది ఆ రోజులలో. అట్లా కష్టపడుతున్నంలో యోగాసనంలో ఇట్లా ఎంటర్టైన్మెంట్ చేయడం ద్వారా నిజంగా నాకు ఇక్కడ కూర్చుంటే చాలా సీరియస్ ఉంటుంది. కానీ ఏదో సాధించినా ఏదో చేసినా కాదు. నేనేమనుకున్నా మా ఊరి నుంచి ఇక్కడికి వచ్చిన తరుణంలో మినిమం ఒక గవర్నమెంట్ అటెండర్ అయితే చాలు అనుకున్నాను నా జీవితంలో. అంతకంటే నేను కోరుకున్నది ఏది లేదు. అది కూడా అనుకుంటున్నాను, అది కూడా నాకు జరగకపోగానే మా అమ్మ నాకు ఒకనొక టైంలో చెప్పింది ఏమని, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తేనే పిల్లలు ఇస్తారు నా కదవా, గవర్నమెంట్ ఉద్యోగం చెప్పిన పిల్లలు ఖచ్చితంగా నాకు చెప్పింది. అంటే అమ్మ మనం పెళ్లి చేసుకోవాలంటే కంపల్సరీ గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలా, అంటే ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి అనేది తప్పన ఉంది. తప్పితే ఏదో ఇప్పుడు జిల్లా యోజన మరియు క్రీడల అధికారి అని ఇప్పుడు తెలిసింది కదా. అప్పుడేం తెలుసు జిల్లా అధికారి నాకు తెలుసా, అక్కడ అటెండర్ అయితే కావాలి. అటెండర్ కావాలంటే ఏం చేయాలి, అటెండర్ కావాలంటే చదవడం. అప్పుడు నాకు విజయపురం జాయిన్ అయిన తర్వాత వల్ల కరెక్ట్ దగ్గర పిఎం స్టెనోగ్రాఫర్ అనేది కోర్సు నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఐపీఎస్ క్వశ్చన్ స్టెనోగ్రాఫర్ అంటే పుల్ల ఉంటుంది. ఒకరి దగ్గర ఆ ఒకరి దగ్గర అంతా ఉద్యోగంగా ఉంటుంది అని చాలా అర్థం ఇస్తుంది. ఒకటి రాష్ట్రం ఒకటి సగం రాష్ట్రం పసర రాష్ట్రం సుఖ పెట్టుకోండి, పైన పెట్టుకోండి, కింద పెట్టుకోండి కదా. పొద్దుగా అది రోజు ఈ గంటలు ప్రాక్టీస్ చేయాలంటే రామోదరావు ఫాదర్ పేరు. నేను వెళ్తున్న దాంట్లో 15 రూపాయలు ఫీజు. అక్కడ పోయిన తర్వాత అట్లా పోయి ఎక్కడ చేయాలి, మంచిది రోజు పోవాలి. ఆయన చెప్పి నేను చేయాలి, మన తయారు పోయి రాయాలి. 4 రోజులు వచ్చినాను. ఫస్ట్ రోజు చేస్తాను అయిపోయింది. సెకండ్ రోజు, థర్డ్ రోజు, 4th రోజు ఏమైందంటే ఆయన చెప్పి నేర్చుకోవాలి, ఇంటికి వచ్చి రాయాలి, పోవాలి. పోయినాక ఆయన ఏమన్నాడంటే ఆ బాబు డాక్టర్ స్ట్రోక్స్ అంట రాసుకుంటారు. ఆ స్ట్రోక్స్ పడట్లేవు. ఆయన చెప్తుంటే నేను రాయాలి, పడకపోతే ఏమన్నాడు ఒక రోజు అంటే ఏంటి అసలు రాస్తలేవు పడతలేవు ఏంటి అంటే పడతలేవు సార్ ఇంకోటి ప్రాక్టీస్ చేయలేదు ఇక్కడ అంటే ప్రాక్టీస్ చేయకుండా నీకే ప్రాక్టీస్ చేయడంతో పడకపోతే ఎందుకు ప్రాక్టీస్ చేయలేదు పడతారు, అదే నువ్వు ప్రాక్టీస్ చేస్తే పడకపోదా అంటే మంచిగా రాయకపోయినా వాడిని అని అన్నాడు. ఆయన మంచి కదా కొంచెం మన డిటిషన్స్ మళ్ళీ రాసుకున్న పోతుంది కొద్దిగా గమనించాడు ఆయన మొత్తం. ఏమని బాబు అన్నం చేశాను ఎన్నిసార్లు 3 సార్లు నీళ్ళు ఎన్నిసార్లు 10 సార్లు అంటే 3 సార్లు అన్నం తిన్నావు, 8 సార్లు నీళ్ళు తాగినావు. అంటే నీ జీవితంలో చేసిన 2 జరుగుతావు. ఒకటి నీళ్ళు తాగక అంతే. అది తినకుంటే పావుగంట ఇది 45 నిమిషాలు, అది ఒక్కొక్క నిమిషం వేసుకున్నావు, అదొక పావుగంట ఇది కలిపి నీళ్ళు తాగడం చేసిన తప్పు. ఆ టైం నీ పనులకు ఇప్పుడు ఈ పని అప్పుడు నేను ఏమనాలి, నాకు తెలిసింది ఒకటే, నేను ఖచ్చితంగా మాట్లాడతాను రేపటి నుంచి గాలి కూడా తీసుకుంటే ఇప్పుడు సోలా గాలి కూడా తీసుకోండి, అది కూడా బెస్ట్ కదా దృష్ట. అంటే పని మీద నీకు శ్రద్ధ లేదు, తిండి మీద ఉన్న శ్రద్ధ, నీ దాగడం మీద శ్రద్ధ, పని మీద లేదే నీకు. నిజంగా ఇలాంటి మహానుభావులు నాకు చెప్పింది ఒకటే, పని 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 తప్పితే వేరే మార్గం లేదు. మనం పదవి కాదు కోరుకునేది, పని మాత్రమే కోరుకోవాలి. అందుగురించే నాకు ఒకటే ఆలోచన, పని చేయాలి. నాకు ఈ సన్మానాలు
ఈ సందర్భం ఇంకొకసారి గుర్తు చేయాలి. ఒకనొక సందర్భంలో నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయితే అనంతరెడ్డి సారు ఆ స్కూల్లో శివమాల వేసుకుంటే అంటే ఈ సందర్భం గుర్తు చేస్తూ నాకు తెలియదు కానీ డ్యాన్స్ కూర్చున్నట్టు పోతే హైదరాబాద్ బస్ ఎక్కి ఉంటే ఆయన తర్వాత శివమాల వేసుకున్న సార్ పైన స్పీచ్ ఇస్తే 50 రోజులు స్పీచ్ ఇస్తుందని చెప్పి మాట్లాడుతున్న సరలో ఒక మనసు కలుపు అన్న బాధ మాట్లాడాడు పైనుంచి. ఎందుకో సార్ ఒక అట్లా నెగిటివ్ థింగ్ వచ్చింది. నాకు అర్థమైన భాష ఒకటే సార్ ఒక మంచి సంకల్పం పెట్టుకొని ఛాయ సోమేశ్వరానికి సంబంధించిన 4 సార్లు పాల్గొనడం చైర్మన్ ఇప్పుడు 4 సార్లు నేను అయితే ఒక మంచి సంకల్పం పెట్టుకొని చెట్టు పెట్టుకుని అదంతా బాధపడబడేలా ఉండేది. మొన్న ఏదో మీటింగ్ కూడా చాలా మాట్లాడారు. అది నేను ఇట్లా బయట పడుకున్నానే ఎమ్మెల్యే గారు నేను ఆ రోజు చెప్పలేకపోయినా కానీ నిజంగా ఇట్లుండే అట్లుండే అది అన్నారు సార్. అదే కాదు సార్ ఇంకోటి కూడా ఉండే సార్ ఓడల మీద పిచ్చి రాతలు ఉండే సార్ బొబ్బులతో నేను చూశాను సార్ నా పార్టీ కదా ఇల్లీగల్ దందా నడుస్తుండే సార్ అన్న అది చెప్పి అది అక్కడ కామెంట్ చేయలేదు నేను చూశాను సార్. అంటే మీరు రాకంటే ముందు చెప్పినాడు అంటే అలాంటి ఇల్లీగల్ తీసుకున్న దాన్ని ఈరోజు చక్కని వాతావరణం తీసుకొచ్చి పెట్టాడు. ఆ రోజు శివమాల వేసుకొని బాధపడుతూ మాట్లాడాడు. కొంతమంది నెగిటివ్ మాట్లాడుతున్నారనే సార్ ఒక మనసులో నెగిటివ్ త్రోట్ని తీసుకొచ్చాడు బయటికి. నిజంగా గిరిబాబు గారు నేను సార్ మీకు అంటే మీకు చెప్పినంత పెద్దవాడిని కాదు నేను వాస్తవం చెప్తాను. మీ కింద చాలా చిన్నవాడిని అని నాకు ఇక్కడ చెప్పాలనిపించింది. నేను చెప్తున్నా ఏంటంటే సార్ బాగా కాయలు మల్లెపల్లి మామిడి పడి చెట్టు అనుకోండి బాగా కాయలు రావడం రాయిసుకు కొడతారండి. ఎవరిని కొడతారు? కాయలు చెట్టుకే దెబ్బలు వస్తాయి కదా సార్ వేరే వాళ్ళకి జీవితం కావాలి. అందు గురించి 1,90,000 మంది 1,00,000 కామెంట్ చేస్తారా మీరు గిరిబాబు నాకు తెలంగాణ మాట్లాడుకునేది కానీ మేము ఏదైనా కార్యక్రమం చేస్తే నెగిటివ్ తప్పకుంటుందండి. ఎందుకుంటారు? ఎవరేమంటారు? చేసేవాళ్ళంట చేయడం ఎందుకంటారు? ఏది ఉండదు. అట్లాంటి క్వశ్చన్ లేదు, అట్లాంటి అవకాశం లేదు. కాబట్టి అట్లాంటి మనసులో ఏదైనా ఉన్నా కూడా మొన్న కూడా ఏదో సందర్భం వచ్చినప్పుడు నేను సన్మానాలకు దూరంగా ఉంటాను. నిజంగా సార్ సన్మానం దూరంగా ఉంటే అంతా అట్లా తప్పేం లేదు, నేను కాదంటాను. మనలో మనసులో మాత్రం నెగిటివ్ థాట్స్ వస్తే మన జీవితంలో లేదు. అనుకుంటాడు పోతాడు మనకి కూర్చొని సార్. ఇంకా చెప్పాలంటే మీరు ఎస్ఆర్ మీరు మమ్మల్ని గుర్తించలేదు. మిమ్మల్ని ఆల్రెడీ మేము ఒప్పుకోమర్చడం మీరు ఆలయ నుంచి ఇక్కడికి వచ్చి ఎస్ఆర్ పోగలి పెట్టి వారంలో 2 రోజుల్లోనే మీరు ఎవరో నాకు బాగా తెలుసు. ఆ రోజుల్లో తెలుగు మీడియం నుంచి వచ్చిన స్టూడెంట్ని నా పేరు నుంచి తెలుగు మీడియం నుంచి వచ్చిన స్టూడెంట్ని నాకు సిఎటి రాదు పిఏటి రాదు ఇందాక చెప్పిన సభాముఖం ఒప్పుకున్నా. మీ దగ్గర మీతో పాటు మీ దగ్గర వచ్చిన కూర్చుకొని 3 రోజులు క్లాస్ నేను మీరు చెప్పిన క్లాస్ ని నిజంగా నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఆ రోజు మీరు చెప్పిన కథని జిల్లా మొత్తంలో నలుమూలలో దాన్ని మాడిఫికేషన్స్ చేసి ఇప్పించినాడు. నాకు మా డిపార్ట్మెంట్లో రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. అప్పుడు 26 జనాలు చూపించారు. ఆ కథ ఎవరో కాదు కేటీఆర్ కొనేదో గమజం సార్ చేసేందుకు పెట్టండి ఏదో సినిమాలో ఆయన ఏదో నేను వాడినాడు. నేను మీ కథే సార్ వాడింది. మీ కథ వాడి మాడిఫికేషన్ చేసిన మాడిఫికేషన్ పెడితే అదే ఈజీ కాలేజ్ కొన్ని వేరే పెద్ద మీటింగ్ ఉంటుంది సార్. అది ఆర్మీకి సంబంధించిన సెలక్షన్స్ అవి జరుగుతుంటుంది. ఆ ఆర్మీ కలర్స్ వస్తున్నాడు. కలర్స్ వస్తే సీనియర్ మాట్లాడుతూ 3-4 మంది కూర్చుంటారు సార్ పైన. ఆ సమయంలో అల్లెరగా డిగ్రీ కాలేజ్ రచ్చ చేస్తున్నాడు. అట్లాంటి తరంలో ఏం లేదు మీరు చెప్పిన కరెక్ట్ వదిలే సార్. వదిలిన తర్వాత ఒకనొక మీరు చెప్పిన కొద్దిగా మాడిఫికేషన్ చేసినాక ఆ కథలు మీకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వినలేదు కొన్ని వేల మంది చెప్పిన నేను గర్వంగా చెప్తున్నా. అందులో ఉన్న పట్టు ఇంకా అంతా కాదండి. ఆ కథ నన్ను నా జీవితాన్ని మార్చింది. ఆ కథ ఆ ఒక్క కథ నేను అట్లాడిన తర్వాత నేను మీ దగ్గర ఇంగ్లీష్ ఏదైతే నేర్చుకున్నానో అట్లాంటి నేను కొన్ని ఎక్కడ అసలు నేర్చుకొని పట్టుకోని సిఐటి రాదు దగ్గర నేను చూసుకుంటే చదువుతున్నాను. రాజస్థాన్ ఇష్టాలు రాజేష్ అక్కడ రాజస్థాన్ నేను విజయగారు మాట్లాడుతున్న తరుణంలో వేరే ఎవరైనా వచ్చి పిచ్చమనేది ఎందుకంటే మీరు మనకు ఆడారు ఏదో ఆయన కొడుకు కరెక్ట్ అలాగే అనుకోండి ఏదో ఒకటి ఆ ఇంగ్లీష్ అంటున్నాడు మన ఏదో ఎందుకంటే మన ఇంగ్లీష్ మాట్లాడలేదు అన్న తరుణంలో మేము ఉన్న తరుణంలో మీరన్న పదాలను మీరు సేకరించుకుంటూ మీరు నేర్పించిన సెసార్ ప్రోగ్రామ్ ఇచ్చిన తిరుగుతూ ఇంకా ఎనుకుంటూ ట్రిపుల్ 8 ఫార్ములా అని చెప్పి మెగా థియేటర్ ఎదురు ఉంటుంది హైదరాబాద్ లో. తర్వాత రామకృష్ణ మఠంలో ఒక స్పోకెన్ ఇంగ్లీష్ రకరకాల భాష నేర్పించారు. మీ ఇన్స్పిరేషన్ తీసుకొని తెలుగు మీడియం స్టూడెంట్ అయి ఉండి ఉద్యోగం చేసుకుంటూ ఉండి ఇంగ్లీష్ లో కోచింగ్ ఇచ్చాను సార్ నేను. ఎందుకంటే మీరే మా గురువు గారు. ఒకవేళ మీరు తెలియకపోవడం ఉండొచ్చు కానీ మీలాంటి శిష్యులు చాలా మంది కోపంలో మందిలో నేను ఏదో నాకు ఏదో వచ్చిందని ఇక పసలేదు పాడలేదు సార్ మీరు మాట్లాడినారు. మీరు కాబట్టి చాలా అర్థవంతం సార్. రామకృష్ణ మాట్లాడే మిత్రుడు చాలా అర్థవంతుడు. మీరు మాట్లాడేది అర్థవంతమైన మాటలు సార్. మీరు మాట్లాడే అర్థం లేని మాటలు. కాకపోతే ఏంటంటే నిజంగా నాకు అభిమానంతో నాకు తెలియదు కానీ నా మొక్కలు చూసే అర్థం నాకు తెలియదు కానీ మిత్రుడు గిరిబాబు స్టార్టింగ్ లో చెప్తున్నట్టు ఏమో ప్రభావిత ప్రోగ్రామ్ చేయాలి సక్సెస్ చేయాలి. నేను కూడా చాలా ప్రోగ్రామ్ చేశాను చాలా సక్సెస్ చేశాను. ఇది నా ప్రోగ్రామ్ కూడా సక్సెస్
నాకు మీరు అందరూ ఇంటర్వ్యూ ఓపుకుంటుంటే నాకు మించింది లేదండి. అసలు నా ప్రోగ్రామే అనుకుంటానండి. నేను రోజు ప్రోగ్రామ్ చేసి అక్కడ ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ ఎవరు సన్మానం చేస్తున్నాను భావన ఉంది. నాకు సన్మానం అని ఎప్పుడు అనుకుంటానండి. నాకు ఆ మనతో కూడా అసలు ఆ సంబంధం ఎదుగుతుంది కానీ నాకే వచ్చి నేను చిన్న పిల్లగాని విజయంతో కూడా ఇప్పుడు అందరూ కూడా అయిపోయా తిరిగేది నాకే నాకు నచ్చడం లేదు. నా కాకపోతే ఏంటంటే భగవంతుడు మరి అందరికీ అందుకలరు ఏదైనా చేయబడి అందరికీ నా పాటించామో అది ఆగట్లేదు. అంతకుమించేది నేను ఏమీ చెప్పలేను. నాకు కూడా ఒక్కటి నాలో పాజిటివ్ లక్షణం నాకు నేను ఒప్పుకుంటున్నా. ఒక్కసారి పట్టుకున్నట్టు వదలను సత్యంగా పోతాను వదిలేసినట్టు ఇంతవరకు నేను తెలుసుకోండి. మీకు తెలిసే అంత చెప్తే వేరే చావడానికి సిద్ధపడతా అనుకున్నాను. నేను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కాదు ఇంకేదో ఎరగదేయం. బ్రహ్మణముద్య భారత